పోలవరంపై ఆర్డినెన్స్ వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రాంతంలోని టీడీపీ బీజేపీల వైఖరి కొత్తగా ఎన్నికైనటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మంచి చేస్తుందని చెప్పి మేము ఆశించడం భావించడం. కానీ తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకొచ్చి దుర్మార్గంగా మొదటి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణకు వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్ని ఆంధ్రలో కలుపుతూ దుర్మార్గమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. జూన్ 2వ తేదీన మా పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చర్చించి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉండేది. కానీ ఆధారబాధారుగా తెలంగాణ ప్రజల నెత్తి మీద ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని రుద్దడం చాలా బాధాకరం. గిరిజనుల్ని ఆదుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా టీఆర్ఎస్ పార్టీగా మాత్రం ప్రజాక్షేత్రంలో, సుప్రీంకోర్టులో, పార్లమెంట్లో మా పోరాటాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా.